హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిస్ట్ ఫెస్ట్ ఛానల్. ఈరోజు నేను మీకోసం కొన్ని శారీ కలెక్షన్స్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అవి వచ్చేసి మా సిస్టర్వి. తన మ్యారేజ్ వచ్చేసి రీసెంట్గా అయింది. మేము షాపింగ్ మొత్తం హైదరాబాద్లోనే చేసాము. సో లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఇది వచ్చేసి తలంబ్రాల శారీ అండి. సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ అనమాట. ఇది వచ్చేసేసి చూసారు కదా, ఇలాగా బార్డర్ వచ్చేసేసి మెరూన్ రెడ్ అండ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. చాలా పెద్ద బార్డర్ అండి. ఇది వచ్చేసేసి చూసారు కదా, దీని మీద లైట్ గోల్డ్ కలర్ లో చిన్న చిన్న లీవ్స్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఇలా శారీ మొత్తం తను శారీ కుచ్చులు ఇలా వేపించుకుందండి. ఇది వచ్చేసేసి కొంగు చూసారు కదా, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మేము ముగ్ధా కలెక్షన్స్ లో తీసుకున్నామండి. దీని కాస్ట్ వచ్చేసి 40,000. చూసారు కదా, శారీ మొత్తం ఇలాగే అనమాట. అండ్ ఇది వచ్చేసి కొంగు. దీనికి వచ్చేసి ఇలా లైట్ సిల్వర్ కలర్ లో వచ్చేసాయండి. అండ్ రెడ్ లైన్స్ వచ్చాయన్నమాట. సో మొత్తం ఇలాగా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసేసి ఇదే అండి. చూసారు కదా, చాలా హెవీగా వేయించుకుంది తన వర్క్. మొత్తం జర్దోసి వర్క్ అండి ఇది. అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో వర్క్ పెట్టించుకొని ఇలాగా మొత్తం ఫుల్ గా హెవీగా డిజైన్ చేయించుకుంది తను. చూసారు కదా, ఇలాగా. ఇది వచ్చేసి లైట్ పిస్తా కలర్ అండి. అండ్ బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చింది ఆరెంజ్ కలర్ లో. అండ్ కింద కూడా ఫినిషింగ్ సేమ్ కలర్ అండి. సో దీని మీద వచ్చేసేసి మనకి చూపిస్తున్నాను కదా, లైట్ గా వచ్చేసి ఫ్లవర్స్ అలాగే లీవ్స్ ఇచ్చాడు. కింద బార్డర్ కూడా వచ్చేసి కొంచెం లైట్ గా పికాక్స్ ఇచ్చాడు అనమాట. సో ఇలాగా. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి దీనికి. అది కూడా నేను చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలాగనమాట. శారీ మొత్తం సేమ్ కలర్ అనమాట. లైట్ పిస్తా కలర్ ఇచ్చాడు మొత్తము. ఇలాగా ఇక్కడ వచ్చేసి లైట్ గా ఫ్లవర్స్ ఇచ్చాడు. అలాగే కొన్ని చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడు అనేసి. అండ్ తన కుచ్చులు వచ్చేసి ఇలాగా చూపిస్తున్నా కదా, కాసులతో వేపించుకుంది. బ్లౌజ్ ఆరెంజ్ కాబట్టి సో తన ఆపోజిట్ కుచ్చులు వేపించుకుంది. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుందండి. దీనికి బార్డర్ చాలా చిన్నగా వచ్చింది అనమాట, ఆరెంజ్ కలర్. సో చూసారు కదా, మొత్తం సేమ్ అంతా సెల్ఫ్ ఫినిషింగ్ ఇచ్చాడనమాట మొత్తం. దీనికి చాలా బాగుంటుందండి ఈ శారీ. అండ్ ఇది వచ్చేసి మేము వరమహాలక్ష్మిలో తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 35,000. ఇది వచ్చేసి ఆ పిస్తా శారీ బ్లౌజ్ అండి. నేను ఇది ఇలా రివర్స్ లో ఫోల్డ్ చేశానండి. అలా ఫోల్డ్ చేయడం వల్ల వర్క్లు అనేవి శారీకి తగులుకో ఒకదానికొకటి. శారీస్ అనేవి అట్లా వర్క్స్ మొత్తం పాడవకుండా ఉంటాయి అనమాట. సో ఇదండి తన వర్క్ వచ్చేసి ఆ శారీ మీద ఇలాగా మొత్తం తను జర్దోసి వర్క్ చేపించుకుందండి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తో లీవ్స్ వేసారు. ఇక్కడ అలాగే పూసలు వేసారు అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ వేయించుకుంది. అండ్ నెక్ వచ్చేసి మొత్తం ఓవరాల్ గా ఇలాగా జర్దోస్తో వర్క్ చేపించుకుంది అనమాట. మిడిల్ లో వచ్చేసి ఇలాగ లీవ్స్ తో అనమాట వర్క్ చేపించుకుంది. అలాగే హ్యాండ్స్ అండి, ఎల్బో వర్క్ చేపించుకుంది వర్క్. ఇక్కడ స్టార్ వచ్చేసింది. వీటి పక్కన వచ్చేసి అంత పూసలతో వర్క్. అండ్ దాని పైన వచ్చేసి ఇలాగ లీవ్స్ తో వర్క్ చేపించుకుంది మొత్తం ఇలాగా. చూసారు కదా, ఇలాగా. అండ్ తను వచ్చేసి బ్లౌజెస్ శారీలో వచ్చిన బ్లౌజ్ తో కుట్టించుకోలేదండి, సపరేట్ క్లాత్ తీసుకొని కుట్టించుకోలేదండి. చూసారు కదా, ఇలాగా. చాలా బాగుంది కదండి. అసలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది వచ్చేసి నైట్ రిసెప్షన్ శారీ అండి. రాయల్ బ్లూ అనమాట. రాయల్ బ్లూకి లైట్ ఇంగ్లీష్ కలర్ అనమాట. అండ్ బార్డర్ వచ్చేసేసి ఇలాగ సిల్వర్ తో ఇచ్చేసాడు. కింద వచ్చేసి మిక్స్డ్ అనమాట, రాయల్ బ్లూ అండ్ అలాగే ఇంగ్లీష్ కలర్. అండ్ దీని మీద వచ్చేసి ఇలాగా
మధ్యలో మిడిల్లో వచ్చేసేసి సిల్వర్ ప్రింట్ మీద మనకి ఎలిఫెంట్స్ అలాగే పికాక్స్ రెండు ఇచ్చాడండి. సో శారీ అంతా ఇలా ఉంటుంది, చూస్తారు కదా శారీ అంతా. అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగా లైట్ మనకి సిల్వర్ కలర్లో వచ్చేసేసి చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడనమాట దీని మీద. అది చాలా బాగుంటుందండి ఈ శారీ. తనకి కుందనపు బొమ్మలాగా ఉంటుంది ఈ శారీలో తను. సో ఇలాగనమాట శారీ అంతా. శారీ మొత్తం ఇలాగా పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఇచ్చాడండి ఇది శారీ మొత్తము, చూసారు కదా. కింద వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్లో కూడా వచ్చేసి మనకి పికాక్స్ అలాగే స్తంభాలు ఇచ్చాడండి. చూడండి ఇలాగా అండ్ దీనికి బార్డర్ కూడా చాలా చిన్నగా ఇచ్చాడండి, చాలా బాగుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలాగనమాట. శారీలో పికాక్స్ అలాగే ఎలిఫెంట్స్ వచ్చాయి కదండి. సో అలాగనమాట తను పికాక్స్ వేపించుకుంది అనమాట, ఇలాగ జర్దోసి వర్క్ తోటి. ఇలాగా చూసారు కదా, ఇలాగా చాలా హెవీగా ఉంది కదండి వర్క్ కూడా. ఇలాగా ఎలిఫెంట్స్ లీవ్స్ వచ్చాయి, ఇవి వచ్చేసి మధ్యలో పెరల్స్ అండి. ఇది వచ్చేసి మొత్తం జర్దోసి వర్క్ అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ మొత్తం పికాక్స్ వేపించుకుంది తను. అలాగే ఈ స్తంభాలు అనమాట, చూసారు కదా ఇలాగా. అండ్ నెక్కు వచ్చేసి తను మొత్తం ఇలాగా సిల్వర్ అలాగే రాయల్ బ్లూ రెండు మిక్స్ అయ్యే విధంగా వర్క్ వేయించుకుందండి. అండ్ ఈ డోరీస్ వచ్చేసేసి శారీతోనే వేశారండి, ఇవి శారీ క్లాత్ తోటే వేశారనమాట. సో ఇలాగనమాట బ్లౌజ్ అంతా, చూసారు కదా ఇలాగా. చాలా బాగుంది కదండి కాంబినేషన్ అసలుకి ఇది. అండ్ ఇది వచ్చేసి మేము ముగ్ధాలో తీసుకున్నామండి. దీని కాస్ట్ వచ్చేసి 35,000. ఇది కూడా క్యాజువల్నే తీసుకుందండి, రెడ్ కలర్ అనమాట. అండ్ వచ్చేసి దీని మీద గోల్డ్ కలర్ వచ్చేసింది, బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇచ్చేసాడు ఇలాగా, చూసారు కదా ఇలాగా. అండ్ దీనిపైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో అంత లోటస్ ఇచ్చాడనమాట. అలాగే బార్డర్ వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చాడనమాట. సో ఇలాగా కింద వచ్చేసి మనకి ఇలాగా టెంపుల్ డిజైన్ ఇచ్చేసేసాడు మొత్తం ఇలాగా, చూడండి ఇలాగనమాట. ఇలాగ టెంపుల్ డిజైన్ ఇచ్చేసి దీని మీ లోపల వచ్చేసి చిన్న చిన్న ప్యారెట్స్ అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి, నేను చూపిస్తాను మీకు. ఇలాగా మొత్తం ఇలాగే ఉంటుంది శారీ వచ్చేసేసి, చూసారు కదా ఇలాగా మొత్తం ఇలాగా లోటస్ ఇచ్చాడండి. అది కూడా మనకి గోల్డ్ కలర్లో. సో ఇలాగా మెరూన్ రెడ్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. ఇలాగా చూసారు కదా ఇలాగా బాగుంది కదా కాంబినేషన్ ఇది నిజంగా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలరే అండి, బాటిల్ కలర్ ఇచ్చాడు. అది కూడా నేను మీకు చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 25,000. మేము ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాము, చూసారు కదా. ఇది దాని బ్లౌజ్ బాటిల్ గ్రీన్ అనమాట ఇది. అండ్ వర్క్ కూడా చాలా హెవీగా వేయించుకుంది దీనికి తను. ఇది కూడా సేమ్ జర్దోసి వర్కేనండి. ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇవి, చూసారు కదా ఇలాగా ఫ్లవర్స్. అండ్ మిడిల్లో వచ్చేసేసి తను మ్యాంగోస్ వేపించుకుంది అనమాట, రెడ్ కలర్ అనమాట. ఎందుకంటే శారీ వచ్చేసేసి రెడ్ కలర్ కాబట్టి ఇలాగ తను మిడిల్లో చిన్న చిన్న మ్యాంగోస్ వేపించుకుంది అనమాట, చూసారు కదా ఇలాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వర్క్ పెట్టించుకుందండి. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే మిడిల్లో మ్యాంగోస్ అనమాట, చూసారు కదా ఇలాగా. అండ్ నెక్కు వచ్చేసేసి తను ఇలాగా మొత్తం మన మధ్యలో వచ్చేసి జర్దోసితో వేపించుకుందండి. అండ్ సైడ్కి వచ్చేసేసి ఇలాగ ఈ పూసలు ఉంటుంది కదండి, చూపిస్తున్నా కదా నేను ఇలాగా. ఈ పూసలతో ఇలా ఫినిషింగ్ చేయించుకుంది అనమాట తను, చూసారు కదా ఇలాగా. చాలా బాగుంది కదండి వర్క్ అసలుకి నిజంగా, చాలా బాగుంది కాంబినేషన్, చాలా బాగుంది అనమాట. మెరూన్ రెడ్కి అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అనమాట.
ఇది వచ్చేసి తనని పెళ్లి కూతురు చేసిన శారీ అండి. ఇది వచ్చేసి మెంతి కలర్కి మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చింది అనమాట శారీ. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలాగ సిల్వర్ కలర్లో లైన్స్ వచ్చాయి. కింద ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి బార్డర్ మీద చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చాడనమాట ఇలాగా. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా ఉన్నాయి కదా ఈ బాక్సెస్లో కూడా సిల్వర్ కలర్తో ఫ్లవర్స్ ఇచ్చాడనమాట ఇలాగ శారీ మొత్తం. చూసారు కదా శారీ అంతా ఇలాగనమాట. శారీ మొత్తం ఇదండి. లైట్ పింక్ అండి, ఇది లైట్ బేబీ పింక్ అనమాట బార్డర్ వచ్చేసి. సో చూసారు కదా కొంగు అనమాట. కొంగు వచ్చేసేసి మనకి ఇలాగ పింక్ కలర్ ఆపోజిట్ ఇచ్చేసాడు. దీని మీద సిల్వర్ కలర్లో లైట్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడండి. అండ్ ఇది వచ్చేసేసి ఎలిఫెంట్స్ ఇచ్చాడనమాట ఇలాగా. అండ్ తను కుచ్చులు వచ్చేసి పికాక్ కుచ్చులు వేయించుకుందండి. చూస్తున్నారు కదా వెరైటీగా ఉంటుందని ఇలా వెరైటీగా వేయించుకుంది తను. ఇలాగ శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసేసి సేమ్ లైట్ బేబీ పింకేనండి. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా ఇలాగా. శారీ వచ్చేసేసి మిడిల్లో బాక్సెస్ వచ్చాయి కాబట్టి సో తను ఇలాగ వేయించుకుంది అనమాట వర్క్. మిడిల్లో ఫ్లవర్ బాక్సెస్ మిడిల్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా. సో తను అలాగే ఇలాగా ఫ్లవర్స్ వేయించుకుంది అనమాట. చూసారు కదా ఇలాగా ఫ్లవర్స్ అనమాట. ఇది కూడా సేమ్ జర్దోసి వర్క్ అండి. అండ్ మిడిల్లో వచ్చేసి ఒక పెద్ద ఫ్లవర్ వేయించుకుంది తను. దాంట్లో వచ్చేసి మిడిల్లో వచ్చేసి తను ఇలాగా ఒక సర్కిల్లో పికాక్ వేయించుకుంది అనమాట ఇలాగా శారీ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి తను శారీ అది వచ్చేసి అంత బాక్సెస్ ఉంది కాబట్టి తను హ్యాండ్స్ కూడా ఇలాగ బాక్సెస్ వేయించుకుంది. అండ్ ఈ బాక్సెస్ మిడిల్లో వచ్చేసి అది శారీ వచ్చేసి మెంతి కలర్ కాబట్టి పికాక్స్ అన్ని ఇలాగ మెంతి కలర్లో వేయించుకుంది అనమాట. సో హ్యాండ్స్ కూడా అలాగే వేయించుకుంది తను. చూసారు కదా ఇలాగా మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగ హ్యాండ్స్కి వచ్చేసి బాక్సెస్తో వేయించుకుంది అనమాట తన వర్క్. చూడండి ఇలాగా. అండ్ డోరీస్ వచ్చేసి ఇవి మన శారీతోనే వేయించుకుందండి తను. సపరేట్గా ఏమి ఇలా కాదు, శారీలో ఉన్న దాంతోనే క్లాత్తోనే కుట్టి వేయించుకుంది తను. సో ఇలాగనమాట వర్క్ అంతా. ఇది వచ్చేసి తన ఎంగేజ్మెంట్ శారీ అండి. లైట్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్. ఇది అండ్ లైట్ టిష్యూ పట్టు అంటారే అది అనమాట. ఇది బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చాడు. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలాగ సిల్వర్ కలర్తో మనకి ఫ్లవర్స్ ఇచ్చాడనమాట. కింద బార్డర్ వచ్చేసేసి మొత్తం సిల్వర్ కలర్తోనే ఇచ్చాడు. మిడిల్లో వచ్చేసేసి ఫ్లవర్స్ అండ్ అలాగే లీవ్స్ కూడా ఇచ్చాడండి. చూడండి దీనికి ఈ శారీ అంతా ఇలా ఉంటుంది మొత్తం. మిడిల్లో సేమ్ అలాగే చిన్న సిల్వర్ కలర్తో ఫ్లవర్స్ ఇచ్చాడు. బార్డర్ కూడా సేమ్ అనమాట, సిల్వర్ కలర్తోనే లీవ్స్ అలాగే ఫ్లవర్స్ అనమాట. మనకి ఇది కొంగు అనమాట, కొంగు అనమాట. సో కొంగు వచ్చేసి ఆపోజిట్ కలర్ లైట్ పింక్ కలర్ అనమాట. చూసారు కదా ఇలాగా. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఇలాగ సిల్వర్ కలర్ తోటి ఫ్లవర్స్ ఇచ్చాడు అనమాట. అండ్ దీనికి కూడా కుచ్చులు తను ప్యారెట్ వేయించుకుందండి. శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట మొత్తం. చూసారు కదా ఇది శారీ. ఇది వచ్చేసి టిష్యూ పట్టు అండి, చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంటుంది శారీ ఇది. దాని బ్లౌజ్ వచ్చేసి పింక్ అనమాట. ఇది ముడి వర్క్ అంటారే అలాగనమాట. సో తను వచ్చేసి నెక్కు వచ్చేసి ఇలాగనమాట వర్క్ చేపించుకుంది. ఇలాగా మొత్తం నెక్ కంతా ఇలా సింపుల్ గా వర్క్ చేపించుకుందండి లీవ్స్ తోటి అనమాట. అండ్ పైన వచ్చేసేసి మనకి ఇలా పూసలతో వేపించుకుంది అనమాట మిడిల్లో ఇలాగా. అండ్ అలాగే చేతులకు వచ్చేసి ఫుల్ గా వర్క్ వేపించుకుంది అనమాట, ముడి వర్క్. చూసారు కదా ఇలాగా. మనకి శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కాబట్టి తను ఇలాగా ఫ్లవర్స్ అనమాట, ముడి వర్క్ అనమాట. సో ఫ్లవర్స్ అంతా ఇలాగా గ్రీన్ కలర్ తో వేపించుకుంది. అండ్ సైడ్ కి లీవ్స్ వచ్చేసేసి సిల్వర్ తో అనమాట, సిల్వర్ తో వేపించుకుంది మొత్తం ఇలాగా.
నెక్కు వచ్చి తను సింపుల్ గా వేయించుకుంది. హ్యాండ్స్ వచ్చేసి బాగా మంచిగా హైలైట్ చేయించుకుంది తను. ఇలాగా చూసారు కదా, ఇలాగా చాలా బాగుంది కదండి వర్క్. అసలుకి సింపుల్ గా చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు అసలు దీన్ని. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగనమాట వర్క్ అంతా. ఇది వచ్చేసి తన ఒడిబియ్యం శారీ అండి. ఇది రెక్సోనా కలర్ అనమాట. రెక్సోనా కలర్ కి లైట్ పెసర పొట్టు గ్రీన్ అంటారే ఆ కాంబినేషన్ లో తీసుకున్నాం మేము తనకి. ఇది వచ్చేసి పైన ఇట్లాగా సిల్వర్ తో ఇచ్చాడనమాట, లైట్ గా సిల్వర్ అనమాట. అండ్ ఇలాగే లైట్ గా ఫ్లవర్స్ ఇచ్చాడనమాట. ఇలాగా దీనికి బార్డర్ కొంచెం మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, మీడియం గా ఇచ్చాడు. ఇలాగనమాట శారీ అంతా. అండ్ మిడిల్ లో వచ్చేసి ఇలాగా ఈ సెల్ఫే ఇచ్చాడండి డిజైన్ అనేది. దీనికి వచ్చేసి చూసారు కదా, ఇలాగ లోటస్ ఇచ్చాడనమాట. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాడనమాట అవి. అండ్ కొంగు వచ్చేసి ఇలాగనమాట ప్లెయిన్ వచ్చిందనమాట తనకి. డిజైన్ కూడా ఎక్కువ హెవీగా ఇవ్వలేదండి, చాలా లైట్ గా ఇచ్చాడు. సో ఆ డిజైన్ వచ్చేసి మనకి లీవ్స్ ఇచ్చాడనమాట. లీవ్స్ అండ్ ఫ్లవర్స్ రెండు మిక్స్ చేసి ఇచ్చాడనమాట దీనికి. చాలా బాగుంది కదండి, చాలా డీసెంట్ గా చాలా బాగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట. తను వచ్చేసి వర్క్ దీనికి ముత్యాలతో వేయించుకుంది, అలాగే జర్దోసి అనమాట, రెండు మిక్స్ చేసి వేయించుకుంది. చూసారు కదా నెక్ డిజైన్ చూసారు కదా, ఇలాగా వెరైటీగా వేసారు కదా నెక్ డిజైన్. ఇలా వచ్చేసేసి ఇక్కడ తను వచ్చేసి ఇలాగా ముత్యాలతో డిజైన్ చేయించుకుంది. ఇదంతా జర్దోసి అనమాట. ఇవి వచ్చేసేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. సో ఇలాగా చూసారు కదా. ఇలాగ ముత్యం అనమాట. అండ్ శారీ కలర్ వచ్చేసి లైట్ రెక్సోనా కాబట్టి తను ఇలాగ రెక్సోనా కలర్ వచ్చేటట్టు వర్క్ చేయించుకుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ చేయించుకుంది. మనకి హ్యాండ్స్ డిజైన్ కూడా తను ఇలాగా వి షేప్ లో పెట్టించుకుందండి. అలాగే వర్క్ కూడా మొత్తం పెరల్స్ అలాగే జర్దోసితోనే వేయించుకుంది. చూసారు కదా, ఇది అనమాట వర్క్ తన బ్లౌజ్. సో టోటల్ శారీస్ ఇవ్వండి. మీకోసం ఒకసారి మళ్ళీ ఇలా చూపిస్తున్నాను అనమాట. శారీ పెట్టేసి బ్లౌజ్ పెట్టేసి ఇదేనండి మా శారీ కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.